పోవాలంటే సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది హాస్టల్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళు కాల్ చేసి డాడీ ఫీజు కడితేనే కాలేజ్కి రమ్మంటారు, లేకుంటే రారంట, లేకుంటే తీసుకోమంటారు, వద్దు అంటారు అని చెప్పేసి స్టూడెంట్స్ అట్లా కూడా బ్యాక్ స్టెప్ వేయడానికి ఉంది. మేము టాస్క్ ఓన్లీ 15% 50 కూడా జస్ట్ 15%, మొత్తం అంత 100%లో జస్ట్ 50% వేయడానికి ట్రై చేస్తున్నాం. విద్యకి ఎంత అయితే ఇస్తారో ఇంకా రాగా కూడా ఆడవాళ్ళు అనేది ముందరికి రావడానికి చాయిస్ ఉంటుంది. టాస్క్ నుంచి ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడినాం. ఇంకా ట్రాన్స్పోర్ట్ లేక కూడా చాలామంది ట్రాన్స్పోర్ట్ ఉంది, బట్ ఫ్రీ బస్ అయినందుకు మొత్తం ఎక్కడెక్కడ నుంచి అందరూ వచ్చేస్తారు. స్టూడెంట్స్కి ప్లేస్ ఉండదు, స్టూడెంట్స్ మొత్తం కార్నర్కి వచ్చి నిలబడిపోవడం అని, లేకుంటే బస్సెస్ ఆపకపోవడం, రోడ్స్ కరెక్ట్ లేకపోవడం. రోడ్స్ కరెక్ట్ ఉన్నా, బస్సెస్ కరెక్ట్ ఉన్నా మొత్తం ఫిల్ అయినా కూడా స్టూడెంట్స్ ఎవరు రావడానికి కింద మీద పడుతారు. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే మీరు ఎందుకు పోతారు, అంత ఫిట్ ఉంది, ఏడెక్కుతావు, లాస్ట్కి ఎక్కుతావా, బాయ్స్ ఏమైనా కింద ఎత్తేస్తే బాయ్స్ ఎక్కితే ఏం చేస్తావు, నువ్వు ఆడదాన్ని ఆ క్వశ్చన్ మార్క్తోటి పేరెంట్స్ పంపిస్తారు. ఫ్రీ బస్సెస్ ఉన్నా సరే కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు నుంచి చాలా చేద్దామని చెప్పేసి ఇంతమంది ముందరకు వచ్చారు. జస్ట్ మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఒక బూత్ తోటి మేము ఏం చేస్తాం.